వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. చికెన్ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం చూద్దాం. చికెన్ను శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోవాలి. చూడండి, కోడి గుండెకాయలు కూడా ఉన్నాయి. రాతి గుండెకాయ, గుండెకాయ చూడండి, పెనంలో వేసుకోవాలి. ఇలా పెనంలో వేసుకొని కల్లుప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు. చూడండి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా వేయించుకోవాలి. చూడండి, కలుపుకుంటూ వేయించుకోవాలి. చికెన్లో నీళ్ళు వస్తున్నాయి చూడండి, ఉడుకుతుంటే. చూడండి, ఈ చికెన్లో నీళ్ళన్నీ ఇమిడిపోయేట్టుగా మంట హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, నీళ్ళు అయితే కాస్త తగ్గాయి. ఇంకా కొన్ని బాగా పూర్తిగా తగ్గిపోవాలి. ఇలా కలిపుకోవాలి. చూడండి, ఇలా కలిపుకోవాలి. ఇలా చికెన్లో నీళ్ళన్నీ ఇమిరిపోవాలి బాగా. చికెన్లో నీళ్ళన్నీ బాగా ఇమిరిపోయాయి. ఇలా ఇమిరిపోవాలి. ఆయిల్ వేసుకోవాలి. నీళ్ళన్నీ ఇమిరిపోయాక మంట ఈ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి అడుగంటకుండా. చూడండి, ఇలా వేయించుకోవాలి. మసాలా ఏం వేయకుండా ఉప్పు పసుపుతోనే వేయించేస్తున్నాను నేను. ఉప్పు, పసుపు, ఆయిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగింది. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, రాతి గుండెకాయ, ఇలా మెత్త గుండెకాయ. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. చక్కగా వేగింది చూడండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. చూడండి, చక్కగా రెడీ అయింది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి, ఈ వీడియో చూసేయండి.